అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పడ్డజాలని దేవ, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మను ప్రేమించి గత వారమంతా మమ్మను కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, క్షేమమును బట్టి వందనాలు. మరొక పరిశుద్ధ దినమును మీరు మా నిమిత్తం అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, ఈ సమయమును మా నిమిత్తం మీరు దీవించుమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక దినమున పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దినం మనము ధ్యానించబోయేటువంటి అంశము, మనము ఆత్మీయులమేనా? నిజంగా మనము భక్తి కలిగిన వారమేనా అనేటువంటి దానిని గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానించుకుందాం. మరి ఈనాడు మనం గమనిస్తే మరి క్రైస్తవుల యొక్క సంఖ్య విస్తరిస్తుంది. మరి అనేకులు మరి సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, మా సంఘం చాలా పెద్దది, మా సంఘానికి ఇన్ని వందల మంది వస్తున్నారు, మా సంఘానికి ఇన్ని వేల మంది వస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. మరి సేవకులైనా విశ్వాసులైనా వారి వారి సంఘాలకు వచ్చేటువంటి వారి సంఖ్యను బట్టి అతిశయపడుతున్నారు. కొన్ని సంఘాల్లో మరి వందల మంది, వేల మంది వస్తూ ఉండొచ్చు. మరి కొన్ని సంఘాల్లో మరి 10 మంది, 20 మంది వస్తూ ఉండొచ్చు. అయితే సంఘానికి లేదా మందిరానికి ఎంతమంది వస్తున్నారు అనేది కాదు, కానీ మరి వచ్చేటువంటి వారిలో ఎంతమంది ఆత్మీయత కలిగిన వారు ఉన్నారు. వందల మంది రావచ్చు, వేల మంది రావచ్చు, కానీ నిజమైన మార్పు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఆలోచించాలి, పరిశీలించుకోవాలి. మరి సంఖ్య పెరగడం వల్ల అతిశయించడం కాదు, కానీ అయితే వచ్చేటువంటి వారిలో ఆత్మీయులు ఎందరు, మార్పు కలిగిన వాళ్ళు ఎందరు, శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎందరు అనేటువంటిది ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు ఈ సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యము మనకు వినబడుతుండగా, దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, అసలు మనము మార్పు కలిగిన వారిమేనా, నిజంగా మనము ఆత్మీయులమేనా కాదా అనేటువంటిది మొదటిగా మనం పరిశీలించుకోవాలి. మనం మార్పు చెందామా, మనలో మార్పు ఉందా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి మనలో ఉండే లోటుపాట్లు మనం సరిదిద్దుకోవాలి. మరి సమయంలో మరి ఆత్మీయుల లక్షణాలు లేదా ఒక వ్యక్తి మార్పు చెందాడు అనే దానికి అవసరమైనటువంటి మరి 7 లక్షణాలు నేను మీతో పంచుకోబోతున్నాను. అందులో మొదటిది మరి సమూయేలు రాసినటువంటి గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించింది. చాలా ఈ వచనాన్ని లేదా ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దావీదు యొక్క జీవితంలో జరిగిన ఒక ఘటన ఇక్కడ రాయబడి ఉంది. మరి దావీదు యొక్క జీవితంలో తాను తప్పిపోయిన సందర్భం, లేదా దావీదు యొక్క జీవితంలో తాను చేసిన ఒక పాపము, ఏ పాపం అయితే తాను చేశాడో ఆ పాపము మనుషులు ఎవరికి తెలియదు, మరి ఎవరు చూడలేదనుకున్నాడు. అయితే ఆ యొక్క పాపమును చూచిన దేవుడు తన సేవకుడైనటువంటి నాతానును మరి దావీదు దగ్గరికి పంపించాడు.
దావీదు దగ్గరికి పంపించినప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు నాతానుతో అంటున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు ఆశీర్వదించి నీకు సింహాసనం ఇచ్చి నిన్ను రాజుగా చేశాడు. అయితే దేవుని ద్వారా ఆశీర్వదించబడిన నీవు ఈ పాపమును చేశావు, ఫలానా పాపము నీవు చేశావు అని మరి ఎప్పుడైతే దేవుని సేవకుడు మరి దావీదును హెచ్చరించాడో వెంటనే దావీదు ఏం చేశాడో మనం గమనిస్తే 13వ వచనం నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా చాలండి. మరి యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే దేవుడు తన సేవకుని ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు లేదా దేవుని యొక్క సేవకునికి మరి దావీదు లోబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏ పాపమైతే దావీదు చేశాడని దేవుడు తన భక్తుని ద్వారా సేవకుని ద్వారా మాట్లాడాడో ఆ పాపమును గురించి దావీదు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపము చేశాను, నాతానుతో అంటున్నాడు నేను పాపము చేశాను. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం నిజంగా మన పాపములను గురించి దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని విన్నప్పుడు నిజంగా ఈ లోపము నాలో ఉంది, నిజంగా ఈ పాపం నేను చేశాను, ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది తమ పాపమును ఒప్పుకుంటున్నారు? ఈరోజు సంఘానికి ఎంతమంది వస్తున్నారని కాదు, వచ్చేటువంటి వారిలో పాపమును ఒప్పుకునే వారు ఎంతమంది? ఆత్మీయుల యొక్క లక్షణం ఏంటి అంటే, భక్తి కలిగిన వారి లక్షణం ఏంటి అంటే, వారి యొక్క తప్పులు సేవకులు గాని లేదా దేవుని వాక్యము గాని ఎత్తి చూపినప్పుడు నిజంగా దానికి కట్టుబడి ఉంటారు, ఆ పాపమును బహిరంగంగా ఒప్పుకునేవారుగా ఉంటారు. మరి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మాట్లాడిన ఆ మాటకు దావీదు మరి లోబడ్డాడు, గ్రహించుకున్నాడు, ఈ పాపం నేను చేశాను. ఆ పాపమును ఆయన మరి సేవకుని ఎదుట అదే విధంగా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఇది భక్తి కలిగిన వారి లక్షణం. ఈనాడు అనేకులు దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. వాక్యము విన్నప్పుడు మరి వారి మనస్సాక్షి చెప్తోంది, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ పాపం ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, దేవుడు నిన్ను ప్రేమించేది చెప్పాడని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను హెచ్చరించినప్పటికీ తోసేసుకుని ముందుకెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పు అనే మాట ఒప్పుకొని వారుగా ఉంటారు. వారు చేసినటువంటి పాపమును అస్సలు ఒప్పుకోరు. మరి దేవుని వాక్యము చెప్తుంది ఆత్మీయుల లక్షణం ఏంటి అంటే తాము చేసిన పాపమును గురించి ఒప్పుకుంటారు. మనుషుల ఎదుట దేవుని ఎదుట వారి పాపమును వారు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోవడం భక్తి కలిగిన వారి యొక్క లక్షణం, ఆత్మీయుల యొక్క లక్షణం. మరి ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు నీ యొక్క పాపములు నీవు ఒప్పుకోని పరిస్థితుల్లో ఉన్నావంటే నిజంగా నీలో మార్పు ఎంత మాత్రం లేదు, నీలో ఎంత మాత్రము ఆత్మీయత లేదు. నీవు లోకానుసారివే కానీ ఆత్మానుసారివి కాదు. ఆత్మీయుల యొక్క లక్షణం ఏంటంటే వాక్యం విన్నప్పుడు అందులో దేవుడు ఏ లోపమైతే నీలో ఉండేది బయలుపరుస్తాడో ఆ లోపాన్ని వెంటనే పశ్చాత్తాపడి మనుషులతో ఒప్పుకుంటారు, దేవునితో ఒప్పుకుంటారు. ఈ లక్షణం కలిగిన వాళ్ళే అసలైన ఆత్మీయులు. మరి దావీదు మరి ఆ యొక్క లక్షణము కలిగి ఉన్నాడు, తన పాపమును తాను ఒప్పుకున్నాడు. రెండవది మనం గమనిస్తే మరి భక్తి కలిగిన వాళ్ళమా కాదా మనం పరిశీలించుకుందాం. మన తప్పులు మనం ఒప్పుకుంటున్నాము అంటే ఆ విషయంలో సిగ్గుపడడం లేదు అంటే నిజంగా మన భక్తిని మనం కాపాడుకుంటున్నాం. లేదు తప్పులు చేస్తూ దాన్ని సమర్థించుకుంటూ ఉన్నామంటే నిజంగా మనలో భక్తి ఎంత మాత్రం మార్పు ఎంత మాత్రం లేదని అర్థం. రెండవది మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే,
మరి దేవుని సేవకుడు దావీదు దగ్గరికి వచ్చి ఇలాగంటున్నాడు. దావీదు ఎవరు అంటే ఆయన ఒక రాజు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఏమైనా చేయగలడు. ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఒక సాధారణ స్థితిలో ఉన్నటువంటి దైవ సేవకుడు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఆ తప్పు చేసిన వ్యక్తివి నీవే. ఆ మాట కఠినంగా మాట్లాడుతున్నాడు నాతాను. ఆ మనిషి నీవే, ఆ మనిషి నీవే అన్నప్పుడు మరి నిజంగా దావీదు యొక్క స్థానంలో నీవు నేను ఉంటే, మనం తప్పు చేశామని తెలిసిన ఆ గ్రహింపు మనకున్న, నిజంగా దేవుని సేవకుడు వచ్చి మన తప్పును మనకెత్తి చూపితే మనం ఏం చేస్తాం? నిజంగా ఆ సేవకునికి మనం భయపడతామా? నిజంగా ఆ సేవకునికి మనం గౌరవిస్తామా? నిజంగా ఆ సేవకునికి మనం లోబడతామా? లేదండి. ఎవరైనా సేవకులు వచ్చి ముఖం మీదే నువ్వు తప్పు చేశావంటే ఆ సేవకుని, ఈ రోజుల్లో అలాంటి సేవకుల్ని ఏ ఒక్కరు కూడా గౌరవించరు. గౌరవించే వాళ్ళు చాలా తక్కువ. మన ఇంటికి వచ్చి నువ్వు అలాంటివి, నువ్వు ఇంత మంచి కార్యాలు చేసావు, నిన్ను పొగిడినట్లయితే అలాంటి దైవ సేవకులు నీ దృష్టిలో మంచులు. నీ లోపాలు ఎత్తి చూపితే వాళ్ళు నీకు నచ్చరు. ఇంకా చాలా మంది మనం గమనిస్తే దైవ సేవకుల్ని ఎంత మాత్రం గౌరవించరు. ఈ వాక్య భాగంలో దావీదు దగ్గరికి సేవకుడు వచ్చి తన లోపాన్ని ఎత్తి చూపినప్పుడు నిజంగా దావీదు ఆ సేవకునికి భయపడ్డాడు. ఆ సేవకునికి భయపడ్డాడు. ఆ దైవ సేవకునికి ఆయన గౌరవించాడు. ఆ సేవకుని పట్ల గౌరవాన్ని కనపరిచాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం నిజంగా దైవ సేవకుల పట్ల మన వైఖరి ఏంటి? దైవ సేవకుని మనం సేవకుల పట్ల ఎలాగ ప్రవర్తిస్తున్నాం? మన గురించి మంచి చెప్పే వాళ్లకు కానుకలో, దశమ భాగాలు, వస్తువులు కొనిస్తున్నాం. అయితే మన గురించి తప్పు చెప్పేవారిని లేదా మన లోపాలు ఎత్తి చూపేవారిని మనం ఎంత మాత్రము గౌరవించటం లేదు. మరి దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆత్మీయుల లక్షణం ఏంటి అంటే దేవుని సేవకుల్ని గౌరవిస్తారు, దేవుని సేవకులకు భయపడతారు. దేవుని సేవకులకు నీవు భయపడటం లేదు అంటే నిజంగా నీలో భక్తి ఎంత మాత్రం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు? నాతానుతో మాట్లాడాడు. నాతానుతో మాట్లాడి నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. ఈ సంఘటనను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసిగా నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడు. నువ్వు పాపము చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు ఆయన? ఎవరైతే దేవునితో సన్నిహితంగా ఉంటాడో ఆ దైవ సేవకునితో మాట్లాడతాడు. నీకంటే దేవుడు ఆ దైవ సేవకుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ సేవకునితో మాట్లాడాడు. మరి అంతేకాకుండా మనం గమనిస్తే ఈనాడు విశ్వాసులైనటువంటి వారు దైవ సేవకులకు ఎంత మాత్రం గౌరవించటం లేదు. గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది అయితే దైవ సేవకుల్ని వాడు వీడు అనేవాళ్ళు ఉన్నారు, వాడు వీడు అనేటోళ్ళు ఉన్నారు, లేకపోతే అతను అనేటోళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది మొరటగా ఆయప్ప అయ్యప్ప అనేటోళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, నిజంగా భక్తి కలిగిన వాడు ఎవరు కూడా దేవుని సేవకుల జోలికి వెళ్ళరు. దేవుని సేవకుల జోలికి వెళ్ళరు. దేవుని సేవకులు ఎవరు అంటే దేవుని ద్వారా అభిషేకించబడిన వారు, దేవుని యొక్క పిలుపును బట్టి అన్నిటినీ త్యాగము చేసి తమ యొక్క భవిష్యత్తును, తమ కుటుంబ భవిష్యత్తును, తమ యొక్క ఆదాయమును అన్నిటినీ దేవుని కొరకు త్యాగము చేసి మరి వచ్చిన వాళ్ళు దైవ సేవకులు. అన్నిటినీ వదులుకొని దేవుని కొరకు నిలబడిన వాళ్ళు దైవ సేవకులు. అటువంటి దైవ సేవకుల్ని కొంతమంది మరీ చులకనగా చూస్తున్నారు. ఒకవేళ సేవకుల్లో ఒకరిద్దరు తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వారిని బట్టి సేవకులందరినీ చిన్న చూపు చూడడం, తక్కువగా మాట్లాడడం, ఇది భక్తి కలిగిన వారి లక్షణము ఎంత మాత్రం కాదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దావీదు ఆత్మీయుడు కాబట్టి తన దగ్గరికి పంపబడిన దైవ సేవకుని విషయంలో భయపడ్డాడు. ఆ సేవకునికి భయపడ్డాడు, లోబడ్డాడు, ఆ సేవకునికి గౌరవం ఇచ్చాడు.
ఈ వాక్యాన్ని బట్టి నిజంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. మనలో భక్తి ఉంది అంటే దేవుడు మన కొరకు నియమించిన దైవ సేవకుల్ని మనం ప్రేమిస్తాం. నిజంగా మనలో భక్తి ఉంది అంటే దేవుడు మన నిమిత్తం అభిషేకించిన దైవ సేవకులను మనం గౌరవిస్తాం. ఆ దైవ సేవకులు మరి నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, భార్య భర్తల మధ్యలో అసమాధానాలు వచ్చినప్పుడు, కుటుంబం విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు అదే సేవకుడు మీ ఇద్దరి మధ్యలో కూర్చొని ఇద్దరిని సమాధానపరుస్తాడు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నీకు ఉద్యోగం పోయినప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థించేవాడు దైవ సేవకుడు. అటువంటి దైవ సేవకులను ఈరోజు చులకనగా చూస్తున్నారు. కొన్ని సంఘాల్లో అయితే నెల సేవకునికి జీతం ఇస్తారు. ఆ జీతాలు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దైవ సేవకుని జీతగానిగా చూస్తున్నారు. నిజంగా ఇలాంటి వైఖరి తప్పు. దేవుడు అభిషేకించిన దైవ సేవకులను గౌరవించడమే ఆత్మీయత. భక్తి కలిగిన వారు దైవ సేవకుల్ని గౌరవిస్తారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము ఆఖరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము ఆఖరి లైన్ లో, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు. నిజంగా భక్తి కలిగిన వాడు సేవకునికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడలేడు. నిజంగా అలా మాట్లాడాలని నోట్లో నుంచి మాట రాగానే హృదయములో భయం వేస్తుంది. ఆ భయం కలుగుతుంది. అలాంటి భయము ఎవరి హృదయములో ఉందో సేవకుల గురించి మాట్లాడేటప్పుడు వారి గుండెల్లో భయం పుట్టాలి. ఇలాంటి అనుభవము కలిగిన వాడు మాత్రమే తన భక్తిని తాను కాపాడుకుంటున్నాడు. ఎవరైతే దైవ సేవకుల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ సేవకుల విషయంలో, సేవకుల కుటుంబాల విషయంలో అలాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఎంత మాత్రము భక్తి పరులు కాదు, వాళ్ళు లోకానుసారులే. ఇలాంటి వాళ్ళు నీ సంఘానికి ఎన్ని వేల మంది వచ్చినా ఉపయోగం లేదు. ఎంతమంది వస్తున్నారని కాదు, నీ సంఘానికి వచ్చే వాళ్ళ ఆత్మీయులు ఎంతమంది. నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆత్మీయుల యొక్క లక్షణం ఒకటి, తప్పును ఒప్పుకుంటాం. రెండవది ఏంటంటే సేవకులను గౌరవిస్తారు. మూడవది మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దావీదు యొక్క జీవితంలో నుంచే 7 అంశాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అందులో ఒకటి తప్పులు ఒప్పుకోవడం, రెండవది సేవకుల్ని గౌరవించడం, మూడవది మనం గమనిస్తే చూడండి మొదటి సమూయేలు గ్రంథం 18:5. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక. చాలండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. దావీదు సౌలు తనని ఎక్కడికి పంపినా సుబుద్ధి కలిగి తనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకొని వచ్చేవాడు. ఆత్మీయుల మరొక లక్షణం ఏంటి అంటే, భక్తి కలిగిన వారి మరొక లక్షణం ఏంటంటే వాళ్ళ బుద్ధి బాగుండాలి, వాళ్ళ బుద్ధి మంచిగా ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. మరి చాలా ఏళ్ల క్రితం నా సేవ యొక్క ఆరంభ దినాల్లో ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అలా దేవుని సేవ చేయాలని నాకు ఆశ ఉంది, నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను అని నాతో చెప్పినప్పుడు నేను ఆ సహోదరుడితో అన్నా, మంచిది, నువ్వు నాతో పాటు రా, నేను సేవలో నేను వాడుకుంటాను, ఖచ్చితంగా దేవుని యొక్క సేవలో నిన్ను ఉపయోగించుకుంటాను అన్నాను. ఈ మాట విన్న ఆ సహోదరుడు సంతోషించి ఆయన సరే అని ఏకీభవించాడు. సరే, కొద్ది రోజులు ఏమైందంటే ఆయన్ని సేవలో వాడుకోవడం మొదలు పెట్టాను. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి నాతో పాటు తీసుకొని వెళ్ళేవాడిని. నాతో పాటు తీసుకెళ్లిన తర్వాత కొన్ని ఇళ్లను దర్శించి వాళ్ళకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం. మరి కొద్ది రోజులు అయిన తర్వాత ఇలాగా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ వ్యక్తి ఇతరులతో అన్నాడు, ఏమనంటే, నేను దేవుని సేవ చేస్తున్నా, దేవుని సేవలో అన్నతో పాటు వెళ్తున్నా, అయితే వెళ్ళిన చోటల్లా కానుకలు, దశమ భాగాలు
ఏదైనా ఇచ్చినప్పుడు అన్ని సేవకుడే తీసుకుంటున్నాడు, అన్ని సేవకుడే తీసుకుంటున్నాడని చెప్పాడు. అంటే ఆయన బుద్ధి ఎలా ఉంది అంటే ఆయన పని చేసుకుంటున్నాడు, పని చేసుకుని సాయంకాలం పూట మాత్రమే సేవలో నాకు సహకారిగా వస్తున్నాడు. అయితే సహకారిగా వచ్చే ఆ వ్యక్తి యొక్క బుద్ధి ఆలోచన ఏంటంటే సేవకునికి దండికి వస్తుంది. ఎవరింటికి వెళ్ళినా సేవకునికి కానుకలు ఇస్తున్నారు, వస్తువులు ఇస్తున్నారు, దాంట్లో నాకు కూడా భాగం కావాలి. ఈనాడు ఎంతోమంది విశ్వాసులు దైవ సేవకులకు వచ్చే వాటిని బట్టి అసూయపడుతున్నారు. సేవకులకు ఇతరులు కానుకలు ఇచ్చినప్పుడు లేదా సేవకులకు ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు అసూయ పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మంచి బుద్ధి కలిగి ఉండాలి. మరికొంతమంది ఎలాగుంటారంటే ఇతరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఇంటినంతా మరి పరిశీలిస్తారు. ఆ వాళ్ళ ఇంటిలో ఏమున్నాయో, ఎవరింటికైనా మనం వెళ్ళిన పని ముగించుకొని వచ్చేయాలి. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు మొత్తం స్కాన్ చేస్తారు, వాళ్ళ కళ్ళతోనే స్కాన్ చేస్తారు. వీళ్ళ ఇంటిలో ఏ వస్తువులు ఉన్నాయి, వీళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఏవేవి కలిగి ఉన్నారు, మాకివి లేవే, మేము ఎప్పుడు ఈ స్థాయిలో ఉంటాము. నిజంగా ఇలాంటి బుద్ధి మంచిది కాదు. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. నిజంగా ఇది సరైన బుద్ధి కాదు. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదము దేని మీద ఆధారపడి ఉంటుందంటే యోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, నీ నీతికి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. ఒక ఆత్మీయుడుగా, ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఇతరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, తోటి సహోదరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళను చూచి వాళ్ళ ఇంటిలో ఉండే వస్తువులు వాళ్ళ యొక్క స్థాయిని బట్టు అసూయపడ్డం కాదు, వాళ్ళని చూచి మనం నేర్చుకోవాలి. దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు, ఎలాగ ఆశీర్వదించాడు? వాక్యమే ఆధారం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత అధికము కానేరదు అన్నాడు. మరి అంతేకాకుండా మరొక మాట మనం గమనిస్తే నీ నీతికి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు యెహోవా వీళ్ళని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి వీళ్ళు స్థాయిలో ఉన్నారు, గ్రహించాలి. అంతేకాకుండా వాళ్ళ నీతికి ప్రతిఫలంగా వాళ్ళ ఇల్లు ఇలాగుంది అని గ్రహించాలి. వాటిని బట్టి నీవు కూడా ఏం చేయాలంటే ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎంత ఆత్మీయంగా ఉంటే, ఎంత ఆత్మీయంగా నువ్వు ఎదిగితే అంత ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భక్తిని బట్టే నీ ఇల్లు ఉంటుంది, నీ భక్తిని బట్టే నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎంత భక్తిగా ఉంటే, ఎంత ఆత్మీయంగా ఉంటే అంత ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మీయుల యొక్క లక్షణం మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడు ఇతరులను చూచి అసూయ పడేవారుగా మనము ఉండకూడదు. 4వది మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఇక్కడ దావీదు జీవితంలో జరిగిన మరొక ఘటన మనం చూస్తున్నాం. ఏంటి అది అనేటువంటిది మనం గమనిస్తే, మరి దావీదును సౌలు తరుముతున్నాడు, చంపాలని ఎన్నో మార్లు ప్రయత్నించాడు. ప్రతిసారి దేవుని కృప వల్ల తప్పించబడ్డాడు. అయితే ఎవరైతే తనను తరుముతున్నారో, ఎవరైతే తనను చంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని దేవుడు తన చేతికి అప్పగించినప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే తన శత్రువుకు హాని చేయకుండా అతన్ని వదిలిపెట్టాడు. మరి ఈరోజు వాక్యం వింటున్నా లేదా ఈ వాక్యాన్ని చూస్తున్నా, నీవు నిజంగా నీ శత్రువుల పట్ల అలాగా ప్రవర్తించావా? ఈ లోకములో ఎవరము అతిథులం కాదు, ప్రతి ఒక్కరూ ఇతరుల చేత బాధించబడిన వాళ్ళమే.
ఏదో ఒక సందర్భంలో ఇతరులు మనల్ని అవమానించిన సందర్భాలు ఉన్నాయి, ఇతరులు బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, మనల్ని ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి, మన యొక్క కీడును చూచిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళ విషయంలో మన వైఖరి ఏంటి? అవకాశం రాకపోతుందా? నువ్వు నా చేతికి దొరకకపోతావా? దొరికినప్పుడు నేను చూసుకుంటా. అవునా? నిజంగా ప్రతి వ్యక్తికి దేవుడి అవకాశం ఇస్తాడు. నువ్వు ఎవరి చేత తరమబడుతున్నావో, ఎవరి చేత హింసించబడుతున్నావో, ఎవరి చేత బాధించబడుతున్నావో ఆ వ్యక్తిని దేవుడు తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. శత్రువును నీ చేతికి అప్పగించి నీ భక్తిని ఆయన పరీక్షిస్తాడు. క్షమిస్తావా లేదా ప్రతీకారం తీర్చుకుంటావా? క్షమిస్తావా ప్రతీకారం తీర్చుకుంటావా? భక్తి కలిగిన వాళ్ళు చేసే పని ఏంటంటే చేతికి శత్రువు దొరికినప్పుడు పగ తీర్చుకో. మరి నిజంగా దావీదు మనం గమనించినట్లయితే శత్రువును దేవుడే తన చేతికి అప్పగించిన ఆయన చేసిన పని ఏంటంటే కీడు చెయ్యకుండా, ప్రాణహాని తలపెట్టకుండా అతను వదిలేశాడు. అతని ద్వారా వదిలివేయబడినటువంటి సౌలు అంటున్నాడు, ఈ దినమున మరలా చదవండి వచనం, నీవు నాకు చేసిన దానికి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను. యెహోవా నీకు ప్రతిగా మేలు చేస్తాడు. ఎప్పుడు? నీ శత్రువు నీ చేతికి దొరికినప్పుడు, నువ్వు క్షమించినప్పుడు. పేతురు రాసిన పత్రికలో కూడా మరి ఇలాగ రాయబడింది, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అన్నాడు. పగ తీర్చుకునే వారికి ఆశీర్వాదాలు రావు. అవకాశం కోసం ఎదురు చూచి అనిపించుకున్న వాళ్ళు మళ్ళా అనే స్థితిలో ఉంటే వాళ్ళకి ఆశీర్వాదాలు ఎంత మాత్రం ఉండవు. అన్యునికి నీకు ఎటువంటి తేడా లేదు. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు కక్ష తీర్చుకుంటారు, నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు. భక్తి కలిగిన వాడి లక్షణం ఏంటి అంటే తన పట్ల ఇతరులు ఎన్ని చేసినా, ఎలాంటి బాధ కలిగించినా క్షమించేవాడే ఆత్మీయత కలిగిన వాడు, క్షమించేవాడే భక్తి కలిగిన వాడు. ఈనాడు మన సంఘానికి వస్తున్న వాళ్ళలో ఎంతమందిలో ఈ లక్షణాలు ఉన్నాయి? ఎంతమందిలో ఈ లక్షణాలు ఉన్నాయి? ఎంతమంది తమకు హాని చేసిన వారిని క్షమిస్తున్నారు? ఈనాడు అనేకులు సంఘాలు మారిపోతున్నారు. ఈ సంఘంలో కొంతకాలం ఉంటారు. ఈ సంఘములో ఏదైనా భేదము కలిగితే, ఎవరైనా ఏదైనా అంటే అనిపించుకోలేరు. ఈ సంఘం వదిలి ఇంకో సంఘానికి వెళ్తారు. మరి అక్కడ ఎంతకాలము? అక్కడ గౌరవ మర్యాదలు దొరికినంత కాలం ఉంటారు. మరలా అక్కడ సేవకుడో విశ్వాసులో ఏదైనా అంటే మరలా అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతారు. నిజంగా వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళేనా? ఇలాగ సంఘాలు మారుతూ అంటే అనిపించుకోలేక, తమ భక్తిని కాపాడుకోలేక, రోషము కలిగి శరీరానుసారంగా సంఘాలు మారే వాళ్ళు నిజంగా ఆత్మీయులేనా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన సంఘానికి వచ్చే వాళ్ళు నిజంగా తప్పులు ఒప్పుకునేవారుగా ఉండాలి. రెండవది, సేవకుని గౌరవించేవారుగా ఉండాలి. మూడవది, మంచి బుద్ధి కలిగి ఉండాలి. నాలుగవది, క్షమించే మనస్సు కలిగి ఉండాలి. ఐదవది మనం గమనించినట్లయితే మరి అంతేకాకుండా ఈ యొక్క దావీదు విషయంలో సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు అంటే శత్రువే సాక్ష్యం ఇస్తున్నాడు. సౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను, నేను నీ చేతికి దొరికినప్పుడు నన్నేమీ చెయ్యకుండా క్షమించావు, దేవుడు నీకు దానికి తగిన ఆశీర్వాదం ఇస్తాడన్నాడు. ఐదవది మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. చాలా ఇక్కడ దావీదు మరి తన శత్రువు ఎదుట తనను తాను తగ్గించుకుంటున్నాడు. దావీదు తన శత్రువు ఎదుట తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఏమని? నేను చచ్చిన కుక్కను కదా, నేను చచ్చిన కుక్కను కదా.
నేను మిన్నలేని కదా. చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడు. భక్తి కలిగిన వారు చేసే పని లేదా ఆత్మీయుల యొక్క లక్షణం ఏంటి అంటే ఇతరుల ఎదుట తగ్గించుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు. ఈరోజు భక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్న మనం, ఆత్మీయులమని చెప్పుకుంటున్న మనం, మన తోటి సహోదరుల ఎదురుగా మనల్ని మనం తగ్గించుకోగలమా? దేవుడు మనకిచ్చిన దైవ సేవకుల ఎదుట మనల్ని మనం తగ్గించుకోగలమా? మన సహోదరులు మనతో పాటు కుర్చీలో కూర్చున్నప్పుడు మనకు కుర్చీ లేదనుకోండి, నిజంగా మనం కింద కూర్చుంటామా? మన సహోదరులు కుర్చీల మీద కూర్చున్నారు, మన కుర్చీ లేదు, మరి వాళ్ళ ఎదుట మనం కింద కూర్చోగలమా? అన్నా పర్లేదన్నా నేను కింద కూర్చుంటా, నువ్వు పైనే కూర్చో అంటామా? లేదండి, నిలబడతాం. ఎందుకంటే సిగ్గుపడతాం, కింద కూర్చోవడానికి సిగ్గుపడతాం. సేవకులు కుర్చీల మీద కూర్చుంటే విశ్వాసులు కింద కూర్చోవడానికి సిగ్గుపడతారు. లేదా విశ్వాసులు తమ తోటి సహోదరులతో పాటు ఉన్నప్పుడు కింద కూర్చోవడానికి సిగ్గుపడతారు. నిజంగా ఇది ఎంత మాత్రం భక్తి? నిజంగా ఇది ఆత్మీయతేనా? నీ సహోదరుల ఎదుట, దేవుడిచ్చిన దైవ సేవకుని ఎదుటే నిన్ను నీవు తగ్గించుకోలేకపోతే ఎలాగా? దావీదైతే తన శత్రువుల ఎదుట కూడా తనను తాను తగ్గించుకున్నాడు. మరి ఆత్మీయుల యొక్క లక్షణం ఏంటి అంటే తగ్గింపు కలిగి ఉండడం. యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎప్పుడు తగ్గింపు స్వభావము మనము కలిగిన వారమై ఉండాలి. దావీదులో మరి 5 లక్షణాలు మనం చూచాం. 6వది మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. చాలా దావీదు యొక్క జీవితంలో జరిగిన మరొక ఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దావీదు యొక్క భక్తిని తెలియచేస్తున్నాయి. మన క్రియలు మన భక్తిని తెలియచేస్తాయి. మన యొక్క క్రియలు మనం ఎవరో తెలియజేస్తాయి. మరి ఇక్కడ మనం గమనిస్తే మరి దావీదు జీవితంలో జరిగిన మరొక దుఃఖకరమైన ఘటన. దావీదుతో ఉన్నవారు లేని సందర్భంలో శత్రువులు ఎవరో వచ్చి మరి దావీదు భార్యలను, పిల్లలను, తనతో పాటు ఉన్నటువంటి వారి భార్యలను, పిల్లలను అందరినీ మరి దోచుకొని వెళ్ళారు. వాళ్ళందరినీ తమతో పాటు తీసుకెళ్లారు. మరి ఆ యొక్క వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు తగలబెట్టారు. ఆ ప్రాంతాన్ని వాళ్ళు కాల్చేశారు. వాళ్ళకు కలిగినవన్నీ కూడా మరి శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు మరి వెళ్ళిపోయిన తర్వాత దావీదు వచ్చాడు. దావీదుతో పాటు ఉన్న వాళ్ళ ఆ స్థలానికి వచ్చినప్పుడు మరి వారి భార్యలు, వారి పిల్లలు మరి లేకపోవడం చూచి, వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా మరి తగలబడి ఉండడం చూచి ఏడ్చారు. ఎంతగా ఏడ్చాడంటే దావీదు ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. అంతగా ఏడ్చాడు. ఏడ్చి 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 ఆ దుఃఖకరమైన సందర్భములో కూడా దావీదు చేసిన ఒక కార్యం ఏంటి అంటే, ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఆ శత్రువులు ఎవరో తెలియదు, ఎటెళ్లారో తెలియదు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. విచారించినప్పుడు దేవుడు సరైన మార్గము దావీదుకు తెలియజేశాడు. అంటే ఈ యొక్క ఘటనను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దుఃఖకరమైన పరిస్థితుల్లోనైనా, సంతోషకరమైన పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భములోనైనా మనము దేవుని యొద్ద విచారణ చేసేవారుగా ఉండాలి. నిజంగా మనసు బాలేనప్పుడు, మన దుఃఖములో ఉన్నప్పుడు ఆవేశముతో నిర్ణయాలు తీసుకుంటాం, లేదా సొంత ఆలోచన చేసి ఆ ప్రకారం ముందుకెళ్తాం. అయితే దావీదు తన జీవితం అంతటిలో దేవుని యొద్ద విచారణ చేయకుండా తన సొంత నిర్ణయం ప్రకారము ప్రవర్తించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ప్రతి సందర్భములో
దేవుని చిత్తాన్నే జరిగించాడు. దేవుని యుద్ధ విచారించేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, ప్రార్థన ద్వారానే విజయాన్ని పొందుకునేవాడు. మరి ఈ సందర్భంలో కూడా దావీదు ఆపద వచ్చినప్పుడు ఆయన చేసిన ఒక చక్కటి పని ఏంటంటే దేవుని యుద్ధ మరి విచారించాడు, ప్రార్థించి దేవుని చిత్తాన్ని చేయడం వల్ల మరి ప్రార్థన ద్వారా దేవుని చిత్తము ద్వారా విజయాన్ని సాధించుకున్నాడు. తన భార్యలను పిల్లలను వెనక్కి తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తన తోటి వారి భార్య పిల్లల్ని కూడా వెనక్కి తీసుకొని రాగలిగాడు. ఆత్మీయుల యొక్క లక్షణం ఏంటి అంటే మనకేది నచ్చితే అది చేసేయడం ఆత్మీయత కాదు. చాలా మంది విశ్వాసులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఏది నచ్చితే అది చేస్తారు, వాళ్ళకి ఏం ఆలోచన వస్తే అది చేస్తారు. పైగా ఏమో మేము భక్తి కలిగిన వారము అని చెప్పుకుంటారు. దేవుని వాక్యం అంటుంది నిజంగా భక్తి కలిగిన వాళ్ళు సొంత ఆలోచన చేయరు. ఏది చేయాలన్నా దేవుణ్ణి అడిగి దేవుడు సెలవిచ్చిన ప్రకారం చేసే వాళ్ళే ఆత్మీయులు. ఆఖరిగా 7వది మనం చూసినట్లయితే దావీదులో నుంచి దావీదు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, దావీదులో ఉన్నటువంటి ఆత్మీయ గుణాలు మనం పరిశీలిస్తున్నాం, లేదా ఆత్మీయులకు ఉండవలసిన లక్షణాలు మనం ధ్యానిస్తున్నాం. ఆఖరుగా మరి 103వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎవరు తనకు చెప్పట్లేదు కానీ తనకు తానే చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను మరువకుము. ఆత్మీయుల యొక్క లక్షణం, భక్తి కలిగిన వారి లక్షణం ఏంటి అంటే చేసిన మేలులు మరవలేరు. ఊపిరి ఉన్నంత వరకు ఆ మేలులు వారి హృదయములో ఉంటాయి. ఈరోజు వాక్యాన్ని చూస్తున్న నీ హృదయములో దేవుడు చేసిన మేలులు ఉన్నాయా? దేవుడు చేసిన మేలులు ఊపిరి ఉన్నంత వరకు గుర్తు ఉండాలి. అలా జ్ఞాపకం ఉంచుకున్న వాడే భక్తి కలిగిన వాడు. దావీదు మరి దేవుడు చేసిన ఉపకారములను ఎన్నడూ మర్చిపోలేదు. దేవుడు చేసిన ఉపకారాలు మాత్రమే కాదు కానీ మనకు మానవులు చేసిన ఉపకారాలను కూడా మనం మర్చిపోకూడదు. అంటే కృతజ్ఞత లేని వారై మనము ఉండకూడదు. దావీదుకు ఒకానొక సందర్భంలో యోనాతాను మేలు చేశాడు. తన తండ్రి అతన్ని దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు ఆయన ఆలోచనను మరి యోనాతాను కనుక్కొని దావీదును ఆ స్థలము నుంచి తప్పించాడు. ఆ ఉపకారాన్ని దావీదు ఎన్నడూ మర్చిపోలేదు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన యోనాతాను తనకు చేసిన ఉపకారమును మర్చిపోలేదు. దానికి ప్రతిఫలంగా మరి 2 సమూయేలు 9వ మొదటి వచనాన్ని మనం చూస్తే యోనాతానును బట్టి ఉపకారము చేయడానికి ఎవరైనా ఉన్నారా? యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చూడండి ఎంత మంచి మనస్సు. తనకు మేలు చేసిన వారిని మన ప్రాణం ఉన్నంత వరకు మనం మర్చిపోకూడదు. మర్చిపోతున్నామంటే మనలో భక్తి లేదు. నిజంగా ఇతరులు చేసిన మేలు మన హృదయంలో ఉంటే వాళ్ళ ద్వారా ఏదైనా బాధ, ఏదైనా నొప్పి, ఏదైనా ఒక కష్టం వచ్చినా నిజంగా వాటిని సునాయాసంగా క్షమించగలుగుతాం. వాళ్ళతో కలిసి ముందుకు సాగగలుగుతాం. ఎవరి హృదయములో అయితే మరి చేసిన మేలులు ఉండవో, ఎవరైతే చేసిన మేలులు మర్చిపోతారో వాళ్ళు లోకానుసారులే కానీ భక్తి కలిగిన వారు కారు. ఈనాడు మరి ఈ వాక్యం వింటున్నా నీవు నిజంగా ఎలా ఉంటున్నావు? నీలో ఈ గుణాలన్నీ ఉన్నాయా? నిజంగా దేవుడు వాక్యము ద్వారా సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు తప్పును ఒప్పుకోగలుగుతున్నావా? సేవకుల్ని గౌరవించగలుగుతున్నావా? మంచి బుద్ధి కలిగి ఉన్నావా? క్షమించగలుగుతున్నావా? నీ పగవారిని మరి ఇతరుల ఎదుట తగ్గింపు లేదా తగ్గించుకోగలుగుతున్నావా? లేదా ప్రతి విషయంలో దేవుని ఆలోచన అడిగి ఆ ప్రకారం నువ్వు చేస్తున్నావా?
లేదా చేసిన మేలులు మరవకుండా ఉంటున్నావా? నిజంగా 7 లక్షణాలు నీలో ఉన్నట్లయితే నీవు భక్తి పరుడవే. నీ భక్తిని నువ్వు కాపాడుకుంటున్నావు. ఒకవేళ వీటిలో ఏవైనా నీలో కొదవగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉండగా దేవుని ఎదుట నిన్ను నీవు సరిదిద్దుకో, సరిచేసుకో. నీ పాపములు ఒప్పుకొని కోల్పోయిన నీ భక్తిని, ఆత్మీయతను కాపాడుకో. నిజంగా ఆత్మీయుల యొక్క లక్షణ పాపాలు ఒప్పుకుంటారు, సేవకుల్ని గౌరవిస్తారు, మంచి బుద్ధి కలిగి ఉంటారు. మరి అవకాశం కోసం ఎదురు చూడరు, కానీ అవకాశం వచ్చినా బాధించిన వాళ్ళని క్షమిస్తారు, తగ్గింపు కలిగి ఉంటారు, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తారు, చేసిన మేలన్నిటికీ మరవరు. అలా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, మనల్ని మనం పరిశీలించుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. ఈ సమయంలో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భక్తిని ప్రభా మేము కాపాడుకుంటున్నామా లేదా పరిశీలించుకునే విధంగా 7 విషయాలు మా ముందు ఉంచావు ప్రభా. వీటిలో ఏవే విషయాల్లో మేము తప్పిపోతున్నామో వాటిని సరిదిద్దుకొని మా ఆత్మీయతను, మా భక్తిని కాపాడుకుంటూ నీకిష్టలుగా జీవించే కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.